కూడుకోవడానికి ఆశీర్వదించు. కీర్తనుడు 67వ అధ్యాయం. కీర్తనుడు 67వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మును కరుణించి మమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నేను జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీద ఉన్న జనములను ఏలదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు మమ్మను ఆశీర్వదించును. దేవుడు మమ్మను దీవించును. భూదిగంతా నివాసులు అందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. పరలోకమున తండ్రి, పరిశుద్ధుల తండ్రి, ప్రభువా, నీకు వందనాలు, ఇటుగా మమ్మల్ని ప్రేమించి ప్రభావ మమ్మల్ని ఆశీర్వదించి ప్రభావ మా ఆలోచనలన్నీ వ్యక్తండి. ప్రభావ మాకైతే ప్రభావ ఉన్న ప్రణాళికలన్నీ వ్యక్తం. ప్రభావ మీ ప్రణాళికలో మీ ఆలోచనలో చెప్పిన ప్రభావ ఏదైతే ప్రభావ దాని కార్యం సఫలపరచాలని నిర్ణయించి ఉన్నారో అది ప్రభావ జరగవలసి ఉన్నదండి. ప్రభా మేము కానీ ప్రభా ఈ భూమి మీద ఉన్నటువంటి సాతాను కానీ ప్రభా ఏది అనుకున్నా అది నెరవేర్చబడదని ప్రభా మీ లేఖనాల ద్వారా ప్రభా మీరు మాదిరికల జీవితాల ప్రభా ప్రవర్తన ద్వారా ఎన్నో మార్లు ప్రభా మమ్మల్ని ప్రకటించి వచ్చినారు. ప్రభా మాలో ఏదైనా దోషాలు ఉంటే మమ్మల్ని క్షమించండి. ప్రభా మీరు చెప్పినటువంటి లేఖనాలు మేము పట్టుకుని ప్రభా మీలో విలీనం అవుటకు ప్రభా మీ కృపను మాకు దయచేయండి. ప్రభా మీ యొక్క నిత్యత్వంలోనికి ప్రభా ప్రవేశించుటకు ప్రభా మమ్మల్ని అర్హులుగా తీర్చిదిద్దుటకు ప్రభా మీ రక్తంతో మమ్మల్ని వెళ్ళబట్టి కొన్నారైనా అయినప్పటికీ ప్రభా మీరు శుద్ధి కాబడిన వారిగా ప్రభా మీలో ఐక్యపరచుకున్నటకు ప్రభా మీరు ఇచ్చిన కృపను మేము అందిపుచ్చుకునేటువంటి బుద్ధి జ్ఞానం ప్రభా మాకు దయచేయమని కోరుకుంటున్నాం. ప్రభా ఈ యొక్క విషయంలో ప్రభా కీర్తనలు ప్రభా 67వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు ప్రభా మీరు సెలవిచ్చిన లేఖనాన్ని బట్టి ప్రభా ఆ లేఖనాలు మేమైతే వివరించుటకు ఏమాత్రం అర్హులు అయితే కాదు మేము ప్రభా మీరు రంగం మీదకి రండి, మమ్మల్ని మొదలును పెట్టి ప్రభా నాకును కూడుకున్నటువంటి నిజనులకు ప్రభా ఆ వాక్యమును విరిచి వడ్డించి ప్రభా మమ్మల్ని తృప్తిపరిచి ప్రభా విరిచినటువంటి ప్రభా ఆ యొక్క విత్తనాలను ప్రభా వాక్యమైన విత్తనంలో మా హృదయమైన విత్తుకుని నీరు కట్టి ఫలించుకు మీ కృపను దయచేయగలుగుతూ సమస్తలను మీ చేతులు అప్పగించుకుంటూ ప్రవీణ యేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాము. ఆమేన్. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. రోజు చాలా భారతంగా ఉన్నారు. దేవుడు ప్రేమించి ఆశీర్వదించి మన ఆలోచనలు మన జీవితంలో ఒకటి ఉంది, కానీ హృదయం మాత్రం ఒకటి ఉంది. హృదయానుసారంగా నడుచుకోమని చెప్పేసి అని వాకింగ్ చెప్తుంది. ఆలోచన అనుసారంగా జ్ఞానం కొద్ది నడుచుకోమని సైన్స్ చెప్తుంది. సైన్స్ నమ్మాలా, వాక్యానుసారంగా నడుచుకోమని చెప్తున్నటువంటి దేవుని మాట నమ్మాలా? దేవుని స్తోత్రం. ఇదే మన ముందే ఉన్నటువంటి అతి పెద్ద ప్రశ్న. సైన్స్కి రుజువు కావాలి, అదే హృదయానుసారంగా నడుచుకోవడానికి రుజువుతో సంబంధం లేదు. నువ్వు నలగొట్టబడి జీవితం ఏంటని ఏదో గ్రహించగలిగితే నువ్వు తృప్తి పడిన దాన్ని బట్టి నీకు గ్రహించినటువంటి విషయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అదేనా అడిగేది? ఇక్కడ రుజువు కావడానికి కూడా దేవుడు మన ముందు రుజువు ఉంచాడు. భూమి ఉన్నదంటే ఉన్నది, అది వాస్తవం.
ఈ భూమిలో ఎన్ని నిక్షేపకాలు ఉన్నాయి, ఆ నిక్షేపకాలు ఎలా తయారయ్యి, ఎలా రూపొందించబడి ఏంటి అనేదాన్ని తేల్చడానికి మన సైన్స్ ఇంకా సంపూర్ణమైనటువంటి జ్ఞానము పట్టుకోలేదు. అందుకనే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మీరు సంపూర్ణం కాపాడటం కోసమే నేను ఆశపడుతున్నాను, కానీ ఇంకా మీరు సంపూర్ణం అవ్వలేక మీరు ఎక్కడ జారిపోతారో అని చెప్పి నేను భయపడుతున్నానని కూడా ఆయన అన్నాడు. తల్లిపత్రులు అన్నాడు. చూద్దాం ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, భూమి మీద నీ మార్గము తెలియజేయబడినట్లును అన్ని జనులందరిలోనూ నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయును గాక. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అన్ని జనులందరిలోనూ నీ రక్షణ తెలియబడినట్లు. ఎవరంటారు ఈ మాట? దావీదే కదా అంటుంది. ఏమంటున్నాడు చాలా క్లియర్, నీ మార్గము తెలియబడినట్లు. ఎక్కడ? భూమి మీద. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు. కానీ ఈ భూమి మీద తెలియబడినప్పుడు మనిషికి తెలుసా? మనిషికి తెలుసా? తెలుస్తుంది. అర్థమైందని అడిగింది. మనిషికి తెలుసా ఈ విషయము? భూమి మీద నీ మార్గము తెలియబడినట్టు. భూమి మీద అంట అంటే ఆయన మార్గం భూమి మీద తెలియదు. ఎప్పుడు తెలియదు? ఇప్పుడు కూడా తెలియదు. అది తెలుసుకున్నట్టు కొరకే దావీదు గారు మరి ప్రవక్తలు చెప్పినటువంటి విషయాలు కానీ, యేసు ప్రభు నా మార్గము తెలుసుకున్న వారు ఆ నిత్యత్వానికి ప్రవేశం తెలుసుకుంటున్నారు. ఆయన మార్గం మనమే తెలుసుకునే స్థితిలో ఉన్నాం అనేది అర్థమవుతుందా? నేర్చుకుంటున్నారు. సరే, మనిషి భూమి మీద ఉన్నవాడు. అవునా? మనం ఎన్నోసార్లు చెప్పుకుంటా ఉన్నాం కదా, భూమి మీద మట్టి నుంచి దేవుడు మనిషిని నిర్మించాడు. నేర్చుకుంటున్నారు. అరే అవునా? భూమి మీద మట్టి నుంచే దేవుడు మనం నిర్మించాడు. ఆకాశంలో నుంచి నిర్మించలా. ఆకాశంలో ఏం చేశాడు? సృజించాడు. దేవస్తున్నాడు. హలో, మన ఆత్మ ఎక్కడిది? పరలోక రాజ్యం నుంచి పిండంలోనికి ఆత్మ చేరబడినప్పుడు పిండానికి రూపం ఎక్కడ దిద్దబడుతుంది? మనిషి రూపురేఖలు అంటే ఎక్కడ దిద్దబడుతుంది? తల్లి గర్భం. తల్లి అసలు ఎక్కడ ఉంది? భూమి మీద ఉందా? ఆకాశంలో ఉందా? భూమి మీదే ఉంది. అర్థమవుతుందా? భూమి మీదే ఉంది. అందుకని భూమి మీద నీ మార్గము తెలియజేయబడినట్లు ఆయన మార్గం భూమి మీద తెలియవచ్చడం కోసం ఆయనకి ఏ మార్గం ఉంది? ఆయనకి ఏం మార్గం ఉంది? ఆ మార్గము భూమి మీద తెలియవచ్చుకుంటున్నాడు. ఈ భూమి మీద ఏర్పరచబడినటువంటి శరీర కొరకు ఆకలి, దప్పికలు, ఆలోచనలు, ఆస్తిపాస్తులు, అధికారం, ప్రాంతం మీద ఉన్నటువంటి పట్టు సాధింపు కోసము, ఒక వ్యవస్థ మీద అధికారం కోసము ఈ భూమి మీద ఉన్నాయి కదా. ఈ ఆకాశంలో ఉన్నాయా? ఆకాశంలో వ్యత్యాసాలు ఉన్నాయా? వీటికంటే స్పేస్ తిరుగుతున్నాయి కదా. ప్రాణం లేనటువంటి ఒక రాయిన రప్పైన ఆకాశంలో స్వేచ్ఛగా తిరుగుతుంది. తెలుస్తున్నాడు. హల్లెలూయా. గమనిస్తున్నారా? ప్రతి గ్రహము ఆకాశంలో స్వేచ్ఛగా తిరుగుతుంది. భూమి అయినా, గురుడైనా, బుధుడైనా, ప్రతి ఉపగ్రహాలైనా, సూర్యుడైనా, చంద్రుడైనా, ఉపగ్రహాలైనా, నక్షత్రాలైనా ఏవైనా కానీ స్వేచ్ఛగానే తిరుగుతుంది. దాన్ని ఎక్కడ బందీకారం చేయాలి? ఈ భూమి మీదే బందీకారం చేయబడింది. తెలుస్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ భూమి మీదే మనకి సమస్య. ఈ శరీరం కలిగినటువంటి ఆలోచనలను మనం అవలంబించటం వలనే
మనకి కట్టడలు, హద్దులు, పరిమితులు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రవక్త కూడా ఒక మాట చెప్తున్నాడు. దానికి ఏమని చెప్తున్నాడు సార్? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్త ఒక మాట ఏమని చెప్తున్నాడు అంటే, ఆయన ఒక సాక్షి చెప్పాడు. దేంట్లో అంటే చెప్తాను. శక్తివంతమైన జయశాలి అనే వర్తమానంలో ఆయన చెప్తున్నాడు. భార్య వెళ్తున్నప్పుడు బయటికి వెళ్తున్నాడు. ఆయన భార్య చూసి వెళ్ళి, నువ్వు బయటికి వెళ్తున్నావు, ఏదో తలకాయ తెగ దూకుతున్నావు నీకున్న 4 ఇంటికి సంగతి గుర్తుపెట్టుకో, తెగ దూకుతున్నావు అని చెప్పేసి అన్నాడు వాళ్ళ భార్య. నాకున్న 4 ఇంటికిలే, ఈ 4 ఇంటికి ఊడిపోవడానికి నేను ఇష్టపడలేదు. ఇది తెలుసుకో బ్రహ్మ గారు, ఎన్నింటిలోనే కట్టతల ఆయనకి అర్థమైందా? ఆయనకు ఒకప్పుడు మంచి ఎటుకలు ఉన్నాయి, అవి రాలిపోయింది. ఆయన ఏమంటాడంటే, నేను పుట్టకన్నప్పుడు నాకు ఎంటుకలు ఫుల్లుగానే ఉన్నాయి, తర్వాత రాలిపోయింది. ఆ ఎంటుకలు ఏ విధంగా అయితే రాలిపోయినాయో ఈ మనిషి శరీరం కూడా రాలిపోతుంది. ఈ మనిషి శరీరం వచ్చినప్పుడే ఎంటుకలు వచ్చినాయి. ఎంట్రుకలు రాలిపోయినప్పుడు శరీరం కూడా రాలిపోతుంది. కానీ నా రూపం అనేది ఇక్కడ కనబరచబడింది, భూమి మీద కనబరచబడిపోయిన రూపం అనేది ఇప్పుడుది కాదు, ఆల్రెడీ పరలోక రాజ్యంలో ఉన్న రూపమే. అక్కడ నా ఎంటుకలు అన్ని చక్కగా అతికించబడే ఉన్నాయి. మళ్ళా నేను అక్కడికి వెళ్తే నాకు ఒక్క వెంట్రుక కూడా మిస్ కాదు, అంత స్పష్టంగానే ఉంటాను. అక్కడికి మళ్ళా నేను తిరిగి వెళ్ళడానికి ఈ భూమి మీద నేను అపవిత్రుడు కాకుండా ఉండటం అనేది చూసుకోవాలని చెప్పేసానని ప్రవక్త సాక్షి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అర్థమైందా? ఇది ఎందుకు ఆ మాట అన్నాడంటే దాంట్లో చాలా అర్థం ఉంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే మొదటి అధ్యాయంలోనే 2వ అధ్యాయానికి మొదటి అధ్యాయంలో వ్యత్యాసం ఉంది. 2వ అధ్యాయంలో భూమి మీద నరుణ్ణి నిర్మించాడు దేవుడు. మొదటి అధ్యాయంలో సృజించబడింది. ఈ విషయాన్ని మనం ఎన్నోసార్లు మాట్లాడుకుంటూ వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే అక్కడ ఉన్న వ్యత్యాసం మనం ఎన్నోసార్లు మాట్లాడుకుంటాం. ఈ వ్యత్యాసము మనలోనూ ఉంది. అది ఎలా ఉంది? నిర్మించడంలోనూ సృజించడంలోనూ వ్యత్యాసం ఉందనేది పరిసారి చెప్పుకుంటున్నాం లేదా? ఈ వ్యత్యాసము ఎక్కడుంది? దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మనలో పునరుద్ధానం పొందుతూనే ఉంటుంది. అది నిర్మాణం ఎప్పుడు శాశ్వతం కాదు. దేవుని స్తోత్రాలు. ఇల్లు కట్టావు, 1 కోటి రూపాయలతో 10 కోట్లతో 100 కోట్లతో కట్టావు, అది శాశ్వతమా? కాదు. మరి అట్లానే ఏదో ఒక టవర్ కట్టావు, అది శాశ్వతమా? నువ్వు కొండ కట్టావు, అది శాశ్వతమా? ఏదో ఒక వీర్ బాటిల్ తయారు చేసావు, అది శాశ్వతమా? కాదు కదా. ఏది శాశ్వతం కాదు, మనం తెలుసుకుంటాం. తెలిసి కూడా మనం నిర్మించబడిన దేహము శాశ్వతమని మనం ఎలా నమ్ముతున్నాం? దేహానికి తలకాయ నొప్పి వస్తే రెస్ట్ కావాలి, దేహానికి ఆకలి వేస్తే ఆకలి కోసం ఉండాలి. ఆ ఆకలి కోసం, ఆ దేహము కొన్ని సౌకర్యాలు కలపడం కోసం, మనం ఉండేటువంటి స్థానం అధికపరచుకోవడం కోసం, నలుగురిలో నేను గొప్పని అనిపించుకోవడం కోసం మోసం చేస్తాం, ఎదుటివారిని దూషిస్తాం, ఎదుటివారి మీద పెత్తనం చేస్తాం, ఎదుటివారిని మనం ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడటమే కాదు, వాళ్ళని మోసం చేయటమే కాదు, వాళ్ళని దూషించడమే కాదు, వాళ్ళ మీద పెత్తనం చేయడమే కాదు, అన్ని రకాల ప్రయత్నాలు మనం చేస్తాం. దీనికి కేవలం నిర్మించబడిన శరీరము పదిలిపరచుకోవడం కోసం. అవునా? ఇవన్నీ ఎక్కడి నుంచి సృష్టించబడుతున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆలోచనలు? నీకు హృదయం చెప్పింది ఈ విషయం? హృదయం చెప్పిందా? హృదయము చెప్పదు. ఎందుకు చెప్పదు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. హృదయ
చెప్పదు. ఎందుకు చెప్పదు? బ్రెయిన్ చదువుతుందా? బాడీలోనే ఉన్నాయి. బ్రెయిన్ చదువుతుందా? మెదడు చదువుతుందా? చదువుతుందా చెప్పదా? చెప్పదా? చదువుతుంది, మెదడే చెప్తుంది. నీ అరిక నీ బొట్టని దెబ్బ తగిలింది, చెప్పేది బ్రెయినే. నీ బొట్టల దగ్గర గాయంకి రక్తం కారిపోతుంది, దాన్ని కట్టడి పోండి వెళ్ళండి కానీ అది తెల్లగా అక్కడ బ్లీడింగ్ ఆపడం కోసం పంపించేది ఈ బ్రెయినే. అదేవిధంగా పెరం మీద చేయి పెట్టినప్పుడు కాలం దాన్ని రెండోసారి పెట్టడానికి మనం చేయి కూడా సహకరించదు. స్పర్శ జ్ఞానం కాలుతుంది, దీన్ని కాపాడుతుంది. దేన్ని కాపాడుతుంది? అది శరీరాన్ని కాపాడుతుంది, శరీరాన్ని కమెండ్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఏది కమెండ్ చేస్తుంది? మెదడు చేస్తుంది. అర్థమవుతుందా? దేవస్థానం మన మెదడు మన శరీరాన్ని కమెండ్ చేస్తుంది. నువ్వు అది చెయ్యి, అది చెయ్యి, అది చెయ్యి, అది నీకు బాగుంటుంది, నీ శరీరానికి నిన్ను గర్వపరుస్తుంది, నిన్ను హెచ్చపరుస్తుంది, నీకు స్వలాభం కలిగిస్తుంది, నీకు లాభం కలిగిస్తుంది అని నీ మెదడు చెబుతుంది. హృదయం చెప్పదు. హృదయం ఏం చెబుతూ ఉంటుంది? దేవుని ఆత్మ సంబంధమైన విషయాలు మాత్రం చెబుతుంది. ఆత్మ ఎక్కడుంది? హృదయం మధ్యలో ఉంటుంది. హృదయం ఎవరిది? దేవుడు. ప్రాణం ఎవరిది? ప్రాణం ఎవరిది? దేవుడి ప్రాణం, మెదడు కాదు. ఈ శరీర కమెంట్స్ అన్నింటినీ కూడా మెదడు కేర్ చేయగలుగుతుంది, కానీ హృదయం మాత్రము శుద్ధి చేసుకుంటుంది. నీ రక్త ప్రసరణ జరగాలంటే హృదయం అవసరం. ప్రతి ఒక్క ఈరోజు సైన్స్ మెదడుని గనపరుస్తుంది తప్పించి హృదయాన్ని ఎక్కువ గనపరచక. బ్రెయిన్ డెడ్ అయినా కూడా మనిషి బతుకుతాడు. అదే హృదయం డెడ్ అయితే, హార్ట్ డెడ్ అయితే తెలుసు కదా మరి. అయినా మనం ఎందుకని కమెంట్ చేస్తున్నాం? బ్రెయిన్ డెడ్ అయింది అనుకో, మెరాకిల్ జరుగుతుంది. అదే హృదయం డెడ్ అయితే ప్రాణం విడిచినట్టే కదా. విడిచిన ప్రాణము, దేహాన్ని ప్రాణం విడిచితే మళ్ళీ రావడం కష్టమా? కష్టం కదా. అదే బ్రెయిన్ డెడ్ అయింది అనుకో, కోమాలో కలుగుతుంది. దేవస్థుతుడు 50-50, 2 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో 50 సంవత్సరాలకో ఎప్పుడైనా లభిస్తాడు. అదే హృదయం డెడ్ అయితే నో మోర్, తీసుకెళ్ళి భయపడి. అదేనా? ఈ సైన్స్ తెలుసు, వైద్యానికి తెలుసు, అవునా? కానీ ఏది గొప్ప? దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం? దేన్ని మనం శుద్ధీకరణ చేసుకోవాల్సి ఉంది? ఇది మనం ఎందుకు గ్రహించుకోలేదు? అందుకనే ఇక్కడ దావీదు ముందుగా చెప్తున్నాడు. కీర్తనకారుడు చెప్పే విషయాలు అంత సంభాషణగా చెప్పలా. నీ మార్గము తెలియబడినట్లు. ఇప్పుడు ఎవరి మార్గం తెలియాలి? హృదయానుసారంగా జీవించటం అనేది దేవుని మార్గం అయినదా లేదా? క్రీస్తు మనకు వర్ణించాడా లేదా? దేవుని స్తుతుడు ఏమని బోధించాడు? చూడండి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఒక లేఖనం వివరించుకోవడానికి మనకి ఎంత సమయం ఉండదు. దేవుడు ఏం చెప్పాడు? యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం చూసారా? చదువు 5వ అధ్యాయం 5వ వచనం. ఎవరంటారు? సాత్వికుడు. సాత్వికుడు అంటే ఎవరు? చూడండి, సాత్వికుడు అంటే ఎవరు? ఎవరంట? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. భూలోకమును స్వతంత్రించుకుందరు. దేవుని స్తోత్రం. అన్నాడు. ఇక్కడ ఏం చదువుతున్నాడు? భూమి మీద. ఇక్కడ ఇందాక మనం కీర్తన 67 ఏం చదువుకున్నాం? భూమి మీద. భూమి మీద ఏంటయ్యి? భూమి మీద నీ మార్గం తెలియబడినట్టు. ఇక్కడేమంటున్నాడు?
సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఈ సాత్వికత్వం దేవునికి ఉందా లేదా? ఉందా లేదా? మరి ఉంటేనే కదా ధన్యులు అయ్యారు. వాళ్ళు భూమిని స్వతంత్రించుకున్నారా లేదా? క్రీస్తు స్వతంత్రించుకున్నారా లేదా? దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమవుతుందా? దేవుని స్తోత్రాలు. మనం సాత్వికం కలిగిన వారు ఉండాలి. అంటే ఏంటి సాత్వికం అంటే? ఏది సాత్వికం అంటే? మనం భారతదేశం ఎక్కడ ఉంటున్నాం? ప్రవక్త దీని గురించి 7వ గ్రంథంలో ఎడమలో క్లియర్గా మాట్లాడేది. ఎడమలో చాలా క్లియర్గా మాట్లాడేది. మనం భారతదేశం ఉంటున్నాం. సాత్వికత్వానికి నిదర్శనం భారతదేశం. నిదర్శనంగా బతుకుతుంది. తప్పుగా కాదు, సాత్వికం అనే దానికి నిదర్శనంగా భారతదేశం బతుకుతుందని చెప్పేసి అని 7వ గ్రంథం ప్రత్యక్షతలో నుంచి ఎడమలో ఉన్నటువంటి 107, 108, 109, 110లో చాలా క్లియర్గా చెప్పాడు. ఇండియాలో గోవుని పూజిస్తారు. దేవుని స్తోత్రం. గోవుని చాలా పవిత్రంగా పూజిస్తారు. అది సాత్వికమా కాదా? దాని పవిత్రత మనం చూసుకుంటాం. కానీ దాన్ని కోసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కోస్తే ఏం చేస్తారు? కొమ్ములు వాడుకుంటారు, శరీరాన్ని వాడుకుంటారు, పేగులు తింటారు, మాంసం తింటారు, ప్రతిదాన్ని వ్యర్థపరచుకుని తింటారు. కానీ అది ఏం చేస్తుంది? గోవు సాత్వికానికి నిదర్శనం కాదా? తెలుస్తోత్రాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? వాటిని పశువులను కోసుకుని తింటున్నాడు. దాంట్లో ఉన్న ప్రతి భాగాన్ని, అంటే సాత్వికం కలిగినటువంటి వారిని, ఒక క్రూరత్వం కలిగినటువంటి ఆలోచన ఎప్పుడు కూడా చంపుతూనే ఉంటుంది. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. అర్థమవుతుందా? క్రూరత్వం, దాన్ని చంపాలి, దాన్ని తినాలి, దాన్ని మనము దాన్ని తోలు తీసుకుని ఇళ్ళకి వాడుకుంటారు, బట్టలకు వాడుకుంటారు, చెప్పులకు వాడుకుంటారు, రకరకాలు వాడుకుంటారు. ఇవన్నీ ఏంది? వ్యాపారమైనటువంటి ఆలోచన. ఆలోచన ఎప్పుడు కూడా సాత్వికాన్ని చంపుతుందా లేదా? వేస్తున్నారా? దేవుని స్తోత్రం. వాక్యం ఇంత పరిపూర్ణంగా ఉన్నప్పుడు మనం పడిపోతామేమో అనే భయంతోనే దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడు ఉపమాన రీతిలోనే వాక్యం చెప్తా వచ్చింది. చెప్తున్న వాక్యాన్ని మనం గ్రహించుకునే స్థితిలో మనం ఉన్నామంటే మనంత అవివేకంగా ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారు భూలోకమును స్వతంత్రించుకోరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచుకోరు. నీతి కొరకు. నీతి ఎక్కడ ఉంటుందండి? నీతి ఎక్కడ ఉంటుంది? ఆలోచన ఉంది. నీతి నీతి ఎక్కడ ఉంది? ఆలోచన ఉందా? నీతి హృదయానుసారంలోనే ఉంది. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు క్లియర్ అర్థమవుతుందా? గమనించండి విషయాన్ని. ఈ మత్తయి సువార్తలో ఉన్నటువంటి కమెంట్స్ ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చినటువంటి నిబంధనలు. ఈ నిబంధనలు పరిపూర్ణం చేసుకుంటే ఉదయానుసారమైన జీవితంలో, శాంతియుత జీవితంలో తను తగ్గించుకుని ఎదుటివారిని ప్రేమించి గౌరవిస్తూ మనం సరి చేసుకునే వాళ్ళని జీవిస్తామని చెప్పి వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. ఎంత దారుణంగా ఉంటుంది అనేది ఒకసారి చూడండి. ప్రకటన 11వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన 11వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన 11వ అధ్యాయం 18వ వచనం చదువు. జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను. ఏంటంట? జనములు కోపగించినందున నీకు కోపం వచ్చింది. నీకు కోపం వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకు సమయమును వచ్చి ఉన్నదని చెప్పింది. మరియు పరలోకమైన దేవుని ఆలయం తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనపడెను. అప్పుడు మెరుపు
సమయం వచ్చి ఉన్నదని చెప్పింది. నీ దాసులు మృతులను తీర్పు పొందుటకు, మృతులు ఇక్కడ మృతులు అవుతున్నారా లేరా అంటే ఆలోచన చేసేటువంటివన్నీ కూడా ఆలోచన శరీరాన్ని కాపాడాలనుకునేటువంటి ఏ యొక్క పరిమితిని కూడా ఆలోచన ఎప్పుడు చేయలేకపోతుంది. దేవుని ఈ ఆలోచన అసలు ఎక్కడ జరిగింది? ఈ ఆలోచన క్రియేట్ చేసింది ఎవరు? ఈ ఆలోచన ఎక్కడ పుట్టింది? ఎక్కడ పుట్టింది? మనలో నుంచే. ఎక్కడి నుంచి ఎప్పుడు పుట్టింది అసలు? ఆది కాండంలోనే. దేవుని స్తోత్రాలు. ఆది కాండంలోనే ప్రారంభం. ఏదైనా ప్రారంభించబడింది ఆది కాండం, ముగింపు ప్రకటన గ్రంథంలోనే. ఇవన్నీ ఆది కాండంలోనే స్టార్ట్ అయింది. ఈ తోట చెట్టులో దేవుని ఫలమును మీరేమీ తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగి, అందుకు స్త్రీ ఈ తోట చెట్టు ఫలములను మేము తినవచ్చును, అయితే ఈ తోట మధ్యన చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పిన సర్పముతో ఆయన. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఎలా అనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడినని, మీరు చెడ్డలను ఎరిగిన మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ముందరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ వృక్షము ఆహారమునకు మంచిది అయ్యు కన్నులకు అందమైనదియు వేకుమిచ్చు రమ్యమైనదినియు ఇంట చూచినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చిన, అతను కూడా తిని. ఎక్కడ జరిగింది? మొదట్లో అక్కడే తప్పు జరిగింది. ఆ దినమునే జరిగింది. ఏం జరిగింది? మంచి చెడ్డలను ఎరిగిన హృదయం చదువుతుందా? మంచి చెడ్డలు ఏం చదువుతుంది? ఆలోచన చదువుతుంది. అర్థమవుతుందా? చెప్పిన ఆలోచన అంటే మెదడే చెబుతుంది. మంచి చెడ్డ ఏందనేది మెదడే చెబుతుంది. హృదయం మనకి ఎప్పుడు సాత్వికంగానే ఉంటుంది. ఎందుకంటే అది పరిశుద్ధం. పరిశుద్ధుడు 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 భద్రుడు అని ఘోషిస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ పరిశుద్ధుడు ఉన్నాడు. హృదయంలో ఆ మధ్య మిడిల్ పాయింట్లో దేవుడు ఉన్నాడు. దాని చుట్టూ 4 గదులకి 4 జీవులు ఉన్నాయి. ఆ 4 జీవులను కాపాడుటకు అక్కడ ఆ హృదయం ఆలయాన్ని కాపాడుటకు 14 మంది పెద్దలు ఉన్నారు. దాన్ని రూపురేఖంగా బాడీ నిర్మాణం జరిగిందని చెప్పి మనం నెలలో రాయిగా మెసేజ్ చెప్పాడు. దాన్ని మనం 2-3 సార్లు ప్రస్తావన చేసుకున్నాం. అంటే హృదయం దేవుని చిత్తమే. దేవుడేమన్నాడు? నీ హృదయంలో దేవుని వాక్యం విత్తుకోండి అని చెప్తున్నాడు. మన ప్రార్థన అదే అడుగుతున్నాగా, మా హృదయం విత్తుకున్నట్టు నీరు పెట్టి భరించుటకు అని చెప్పి సన్నిధంగా మనం అడుగుతుంది. అదో వద్దా? దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. అంటే మన హృదయంలో విత్తుకున్నట్టు అంటే మొదటిగా ఏదైతే ఉన్నదో దాన్ని మనము భద్రపరచుకోవటం కోసమే, దీన్ని మనము చేసుకోవటానికి మనం ఆ సర్వ హక్కుని మనం పొందుకోవడం కోసమే మనం ఉంటున్నాం. నీ దాసుల ప్రవక్తలు పరిశుద్ధులకు నీ నామమును భయపడు వారికి తగిన ఫలము నిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయవారని నశింపచేయుటకు సమయము వచ్చి ఉన్నదని చెప్పింది. ఎప్పుడు వచ్చేటప్పుడు సమయం? ఎప్పుడు? అత్యుకాలం అంటే చూడండి, ఆ కీర్తనలో చదువు దేవుడు మమ్మును ఇక్కడ భూమి మీద నీ మార్గము తెలియజేయబడుకున్నట్లును అన్ని జనులందరూ నీ రక్షణ తెలియబడినట్లును. రక్షణ ఎవరిచ్చారు? దేవుడు ఎంత చూపిస్తే రక్షణ ఇచ్చింది. మార్గం ఏంటనేది తెలుస్తుంది. అర్థమవుతుందా? దేవుని యొక్క సాత్విక మార్గం అనేది మనకు కావాలని. ఆ సాత్విక మార్గం ఎక్కడ ఉంటుంది? హృదయానుసారంగా ఉంటుంది. హృదయాన్ని అపవిత్రపరిచింది ఎవరు? బ్రెయిన్ని ఎవరు లీడ్ చేసింది? శరీరాన్ని అపవిత్రపరిచింది ఎవరు? సాతాను. అక్కడ అర్థమవుతుంది కదా? అర్థమవుతుందా? అంటే నిర్మాణానికి దారి తీసింది ఎవరు? మనమే. మనము ఆలోచనని మనం ప్రేరేపించాం. ఆలోచనే ఇక్కడ తప్పు జరుగుతుంది. దేవుని ఆలోచన ఎక్కడ కూడా ఇది లేదు. దేవుని సృజించాడు, ఏలుకోమన్నాడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏలుకున్నట్టు హక్కు పత్రమును దేవుడే ఇచ్చాడు. ఈ భూమి మీద ఏలుకోమని చెప్పి మనకు హక్కు పత్రం ఇచ్చాడు. అది ఎక్కడ చేశాడు? పరలోక రాజ్యంలో చేశాడు. అవునా? మనలాగానే పోలిన జీవుల వలె ఉండాలని చెప్పేసి పరలోక రాజ్యంలో దేవుడు సృష్టించాడు మనిషిని.
మానవుడిని అక్కడ సృష్టించాడు. ఎవరిని? ఒక నరుడిని కాదు, స్త్రీని పురుషుని ఇద్దరిని కూడా అక్కడ సృష్టించేశాడు. ఇక్కడ ఏమైంది? దేవుని స్తోత్రాలు. ఇక్కడ ఏం జరిగింది? నిర్మించే భూమి మీదకి వచ్చేసరికి ఏం జరిగింది? నిర్మించాలనుకుంటున్నటువంటి దాన్ని సాతాను గాడు ఏరుకునేసే స్థితిలో ఉన్నాడు ఈ భూమి మీద. అందువల్ల నిరాకారమైన భూమి మీద దేవుని ఆత్మ అలలాడుతుందని మొదటి అధ్యాయంలోనే 2వ వచనంలో చెప్తుంది. భూమి ఆకాశంలో సృజించిన దేవుడి ఆత్మ అంటే జలముల మీద అలలాడుతుంట. భూమి మీద ఉన్న నిరాకారమైన భూమి మీద ఉన్న జలముల మీద అలలాడుచున్నది. మరి అలలాడుచున్నప్పుడు దేవుని ఆత్మ పరిపూర్ణం కాబడినప్పుడు అదే విషయము ప్రకటన 17వ అధ్యాయంలో అక్కడ కూడా ఉండదు. చూసారా? దేవుడి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రకటన 17వ అధ్యాయం చూడు ఒకసారి ఒక మాట. ఇక్కడ ఆయన దేవుని ఆత్మలో నడుచుందంట. అక్కడ ఏం జరుగుతుందో చూడండి. మొదటి అధ్యాయం ఒకసారి చదివి అక్కడికి వెళ్దాము. మొదటి అధ్యాయంలో ఏముంది ఇక్కడ చూడండి. దేవుని స్తోత్రాలు. దేవుని ఒక్కొక్క విషయాలు మనకు బయలుపాటు చేస్తున్నాడు. చూసుకోండి. ఒకసారి మనం సరి చేసుకోవడానికి ఇచ్చే అవకాశాన్ని మీరు సరి చేసుకోవడానికి దేవుడు ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 2వ వచనంలో భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండినది, చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఓకేనా? అది మన మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథం 17లో దేవుని ఆత్మ అంటే ఆ జలముల మీద అల్లాడుతుంది. మరి ఇక్కడ ఇంకోటి ఇక్కడ ఏం చేస్తుంది? 17వ అధ్యాయం అక్కడేమో దేవుని ఆత్మ నడుస్తుంది, ఇక్కడైనా ఏది? మొదటి అధ్యాయం 17వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన ఆ 7 పాత్రలు పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పి, నీవిక్కడికి రమ్ము, విస్తార జనుల మీద కూర్చున్న మహావేశ చేయబడి తీర్పు నీకు కనబరచబడును. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులేరి. ఏంటిది? అర్థమవుతుందా? దేవుని స్తోత్రాలు. అంటే కొత్తగా ఏ విషయాలు చెప్పట్లా, ప్రవక్త చెప్పిన విషయాలు మీకు బయలుపడి చేస్తున్నాను. దేవుని స్తోత్రాలు. వారేమి చేయబోచున్నారో, వారేమి విత్తులో దాన్ని కొయ్యుదురు. నిశ్చయముగా పాపం వీధులలో పరిగెత్తుటను మీరు చూసినప్పుడు ఈ ఆదివారం రాత్రి ఎన్ని వ్యభిచారములు ఈ నగరంలో ఈ రాత్రి జరిగినవి. జెఫర్సన్విల్లో తను ఈ చిన్న భూభాగంలో ఎందరు స్త్రీలు పెరిగి ప్రమాణములను విచ్ఛిన్నము చేయించున్నారు. ఈ దినములలో చికాగోలో ఎన్ని గర్భస్రావములు కేసులు నమోదు కాబడినవి. నెలకు 25 మరియు 30,000 కేసులు నమోదవుతున్నాయి. లెక్కకు రానివి ఇంకెన్నో ఉన్నవి. చికాగోలో ఎంత విస్కీ త్రాగుతున్నది. ఒక రాత్రిలో లాస్ ఏంజల్స్లో ఏమి జరుగుతున్నది అనుకుంటున్నారు. ఈరోజు జెఫర్సన్విల్లో పట్టణంలో ఎన్ని పర్యాయములు ప్రభు నామములో వ్యర్థముగా ఉచ్చరింపబడుచున్నది. జార్జ్ రోజర్స్ క్లాక్ చెప్ప మీద వచ్చినప్పటి కాలం బాగున్నదా లేక ఇప్పుడు బాగున్నదా మీరు చూసారా? మన యొక్క అసహ్యమైన కార్యములతో భూమిని సమూలముగా కలుషితం చేసి ఉన్నాము. మరి దేవుడు ప్రపంచమును నాశనం చేయి వారి నాశనము చేయము. దేవుడు ఆ విధముగా చెప్పింది. దేవుని స్తోత్రాలు. ఇది జెఫర్సన్విల్లోనే జరుగుతుందని చెప్పేసారని అనుకున్నావా? ఇక్కడ జరగట్లేదా? ఇక్కడ భార్య భర్త ఎంతమంది కొట్టుకునే తగాదాలు వాడి పోలీస్ స్టేషన్ కలగట్లేదు, విడాకులు తీసుకోవట్లేదు, ఎంతమంది విడిపోవట్లేదు. ఎక్కడైనా సక్రంగా ఉన్నదా? ఎంతమందికి మన మందులు అవుతున్నారు? ఎంతమందికి ఇది ఉంది? అదవుతుందా? ఇవన్నీ విడిపోవడానికి కారణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆలోచన కాదా? ఆలోచన కాదా? దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఆలోచనలోనే మార్పు ఉన్నది. ఆలోచనే విడదీస్తుంది, విడదీసి పరిపాలిస్తుంది. మొదటి ఆలోచన చేసింది అక్కడ ఆది కాండంలో ప్రారంభమైన ఆలోచన దేవుని నుంచి దేవుని పిల్లలైన ఆదాము అవ్వని వేరు చేసింది. ఆదాము అవ్వ నుంచి బిడ్డల్ని వేరు చేసింది.
స్తోత్రాలు. హల్లెలూయా. కానీ దేవుడు దాన్ని జత చేయటం కోసము ఆదాముని అవ్వని వేరు చేయబడకున్నట్లుగా ఆదాము పక్కటెముకలో నుంచి అవ్వని తీసి నిర్మించాడు. స్తోత్రాలు. హల్లెలూయా. అంటే భార్య భర్తలను విడిపోకుండా ఉండటం కోసం భూమి మీద కూడా ఆయన ఏం చేశాడు? దేవుని స్తోత్రాలు. ఇక్కడే అందుకని చెప్తున్నాడు చూడండి, భూమి నశించు వారిని నశింప చేయుటకును సహాయము వచ్చి ఉన్నది అని చెప్పిరి. భూమి నశింప చేయవారిని, భూమి ఎవరు? మట్టితో వచ్చినటువంటి నిర్మించినటువంటి మనిషి ఆ సమయం వస్తే వాడు నశిమే అయిపోతాడు. అంతే. అర్థమవుతుందా? తెలుస్తుందా? హల్లెలూయా. నీ నామమును భయపడు వారందరికీ తగిన ఫలం ఇచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయవారిని నశింపజేయకు సమయం వచ్చిందని చెప్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఒక వాక్యము, నీ నామమును గుర్తిరిగిన వారికి మాత్రమే, నీ దాసుల ప్రవక్త పరిషత్తులో నీ నామమును భయపడి నీ నామానికి భయపడుతున్నారు. ఎవరి నామము? క్రీస్తు మనకి. ఎందుకు? ఆయన రక్షకుడు అయినాడు. దేవుని స్తుతులు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇది చూసారు కీర్తన 2:67 అధ్యాయము 10వ వచనంలో ఏం చెప్పాడు? అన్ని జనుల్లో నీ రక్షకుడు తెలియబడినట్లు. ఇప్పుడు రక్షకుడు తెలుస్తున్నాడా? ఎవరి నామం? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరు? రక్షకుడు ఏమన్నాడా లేదా? ఈ రక్షణ ఎవరికి? అన్ని జనులు. దేవుని స్తుతులు. సాత్వికమైనటువంటి ఒక మనిషి ఉండవలసిన తీరులో ఉండకుండా సాత్వికానికి గుర్తుగా ఉన్న భారతదేశ ఇండియన్లు కూడా ప్రవక్త చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఇండియన్లో ఒక ఎద్దు లేక పశువును చంపినప్పుడు ఒక మత ఆచార ఉత్సవం జరుపుకుంది. వాటి లెక్కలను అతను తీసి మాకులను చేసుకుంది. వాటిని మాంసమును వారు తిరిదు, రేగుల వరకును తిరిదు. దానిని మాంసం అంతటిని వారు తీసివేసి దాన్ని ఎండవేయదు. వాటి చర్మము ఎండవేసి వాటిని వస్త్రములుగాను మరి గుడారములుగాను వారు చేస్తుంది. వాటిలో ఏదీ మిగిలి ఉండలేదు. కానీ తెల్ల వ్యక్తి వచ్చినప్పుడు ఆ తెల్లవాడే దుర్మార్గుడు, వాడు దుష్టుడు, మరి వాడు లోనికి వచ్చి ఆ పశువులన్నిటిని చంపివేసి అక్కడున్న ఇండియన్లు ఆకలితో మార్చింది. క్రీస్తునైనా మనం చంపేస్తాం. ఎవరు? రక్షకుడు కాబట్టి. పశువులైతే కాపాడుతాం. పశువులన్నీ చంపినా కూడా ఇవి మనిషికి ఉపయోగపడేటువంటి ఇవే. కానీ సాత్వికమైనటువంటి మనిషిని మనం చంపుకుంటే ఏమవుతుంది? రక్షణ వస్తుందా? అయినా ఆయన రక్తంతో మనం వెలగట్టుకున్నాడుగా, రక్షకుడు అయినాడుగా. అంటే అలా అక్కడ జరగవలసి అలా ఉంది. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును కాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయును కాక. ఆయన ముఖకాంతి సూర్యుని వలె కాంతి స్వరూపుడుగా ఉన్నటువంటి క్రీస్తు ఎన్ని సూర్యుడులా ఉన్నాడు? కొన్ని వేల లక్షల కోట్ల రెట్టింపు కలిగినటువంటి సూర్యుల కాంతిలాగా సూర్యుని యొక్క క్రీస్తు యొక్క ముఖము రక్షించుతున్నదని చెప్పి లెక్కలు. ఆ కాంతి మన మీద పడాలంట. సూర్యుడి కాంతి చంద్రుడి మీద పెడితే రాత్రి వేళ అంతా వెన్నెల కాంతిని వెలుగుతున్న చంద్రుడు దేవస్తోత్రం. మరి మన మీద దేవుని కాంతి పెడితే మనం ఎంత రక్షించాలి? అంటే దేవుని బిడ్డలుగా మనం ఉంటే, అంత సాత్వికం కలిగినటువంటి వారిగా ఉంటే, భూమిని స్వతంత్రించుకునేటువంటి శక్తి కలిగి ఉన్నప్పుడు దేవస్తోత్రం. అలాగే మరి మనము కాంతివంతులు అవుతావా అవ్వ? మరి ప్రవక్త చెప్తున్నటువంటి విషయం అదే, క్రీస్తు చెప్తున్నటువంటి విషయం అదే. నువ్వు భూమిని స్వతంత్రించుకున్నాను. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ఈ విషయాన్ని తెలిస్తే స్తుతిస్తాం, తెలియకపోతే మనం స్తుతించలేము. మనం అనర్హులుగానే ఉంటాం, అన్నిలోనే ఉంటాం. ప్రజలందరూ నన్ను స్తుతించుదురు గాక. న్యాయమును బట్టి నీవు జనులకు తీర్పు తీర్చదువు. భూమి మీద ఉన్న జనములు ఏలెదవు. భూమి మీద జనులను ఏలంటారంట. ఎవరు వెళ్తారు? రాజు వెళ్తాడు, వెళ్తారు. వ్యవస్థలు. ఇక్కడ మరి మత్తయి సువార్తలో కూడా మనం ఎంతో చదువుకున్నాం కదా, భూమిని స్వతంత్రించుకున్నాం. ఏలుగురు. ఇక్కడ ఏలుగురు అని చెబుతున్నాడు, అక్కడ ఏలుగురు అంటున్నాడు. మొదటి నుంచి
నుంచి అసలు ఏదైనటువంటిది మనకు అవకాశం దేవుడు ఇచ్చాడే ఇవ్వలేదు. దేవస్తోత్రం హల్లెలూయా. ఆదికాండంలో దేవుడు సృజించినటువంటి వారిని ఏలెద్దమని చెప్తున్నాడుగా. ఏదైనా చోట సేద్యం చేసుకోమని నరుణ్ణి, దేవుని బిడ్డలు కాదు. అంటే ఇక్కడ నువ్వు ఏ స్థితికి వెళ్ళాలి, ఏ రూపాంతరం చెంది ఉండాలి, ఏ రూపాంతరం చెంది ఉండాలి. అక్కడ దేవుడు క్రీస్తు కూడా మనలో ప్రశ్న వేస్తున్నాడు. గలతీ పత్రికలో నుంచి 1వ అధ్యాయం, గలతీ 1వ అధ్యాయం. ఆ డౌట్ ఎందుకు, అది కూడా ఒకసారి చూద్దాం. దేవుడు ఆ మాట అంటున్నాడో మనకి తెలియాలిగా. గలతీ 1వ అధ్యాయం. చూడండి, నేను మీకు ప్రకటించిన విషయాలు ఎక్కడ వ్యర్థమైపోతాయని ఆయన భయపడుతూ ఉన్నాడని చెప్పేసి అనుకుంటుంది. చూసారా? అధ్యాయము కదా. మీరు ఇలా ఉంటే నేను భయపడవలసి వస్తుందని చెప్పేసారని నేను పరిశీలించడం అంటున్నాను. యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడుతున్నాను. నా ప్రయాస అర్థమైపోతుంది అని సిలువుకు దానిలో వెంబడి అప్పగించుకున్నప్పుడు కూడా ప్రయాస అర్థమైపోతుందేమోనని తను భయపడింది. సరే, కల్తీ బతుకులోనే ఒకటి అది ఆ విధంగానే ఉంటుంది. చూడండి, పంపుకోవడం జరిగేమన్నట్టు. అయితే గుర్తుంచుకున్నది, మత్తయి 5వ అధ్యాయంలో పరిశుద్ధ గ్రంథం మనకు చెప్పుచున్నది, సాత్వికులు భూమిని స్వతంత్రించుకుందరు. అది నిజము. సాత్వికులు దీనులు భూమిని స్వతంత్రించుకుందరు. యేసు చెప్పారు, సాత్వికులు ధన్యులు, వారు సర్వ సామాన్యులుగా ఉండి ఏదో గొప్ప ఉండవలసి ఉందని ప్రయత్నించును వారు, అట్టి వారు భూమిని స్వతంత్రించుకుందరు. యేసు అలాగూ చెప్పి ఉన్నాడు. అవును, ఇప్పుడు వారు దానిని కలుషితం చేసి ఉన్నారు, మరియు దేవుడు వారిని నాశనము చేయను. అంటే అది శుద్ధీకరింపబడిన పిదప సాత్వికులు భూమిని స్వతంత్రించుకుందరు.
దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. అదైందా? అప్పుడు ఇప్పుడు పోగొట్టుకునని హక్కుపత్రం అస్సలు యజమానుడైన సర్వోన్నతుడైన దేవుని చేతిలో ఉన్నది. ఎక్కడుంది? పరలోక రాజ్యం నుంచే కదా వచ్చింది. పరలోక రాజ్యంలోనే కదా సృజించబడింది. పరలోక రాజ్యంలోనే ఉన్నది కదా. భూమికి నిత్య జీవమునకు హక్కుపత్రము ఆదాము దాన్ని కోల్పోయినప్పుడు సాతాను యొక్క మలినమైన హస్తములు దాన్ని తీసుకొనలేకపోయాను కనుక అది అసలైన యజమానుడైన దేవుని యొద్దకే తిరిగిపోయాను. ఇంకొక నిమిషంలో దాన్ని మనము కనుగొన్నాము. ఇక్కడ మన హక్కు పత్రము తన చేతిలో ఉంచుకుని సింహాసనంపై కూర్చొని ఉన్నది. సహోదరు బెనహం తన చేతులను ఒకటిగా కలిపి 2 సార్లు తట్టుచున్నారు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. చూసారా? దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఆయన హక్కు పత్రం తీసుకుని ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. అదవుతుందా? ప్రవక్త చాలా క్లియర్గా చెప్తుంది. చెప్తున్నదాన్ని కూడా మీరు గ్రహించలే స్థితిలో ఉన్నారా? అది నా భక్తి పరవశమునకు ఇచ్చున్నది. నిత్య జీవముకే హక్కుపత్రము, నిత్య జీవముకే సంగ్రహ పత్రమును, విశ్వాసములకు బదులు జ్ఞానము కొరకు ఆదాము వాటిని పోగొట్టుకున్నప్పుడు అది యజమానుడైన సర్వోన్నతుడైన దేవుని చేతుల ఎదురు తిరిగిపోవును. ఎటువంటి గొప్ప కార్యం. అర్థమైందా? దేవుని స్తోత్రాలు. దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాము గతంలో. అది అయ్యగారు చెప్పారు విషయం. ఏమని చెప్పారు? బాల్ బ్యాట్ తీసుకుని పిల్లలు ఆడుకుంటున్నారు అనుకో. బాల్ తీసుకుని ఒక పిల్లడు బాల్ వేసాడు, షారేమో ఇంకో పిల్లడు, ఇద్దరు ఆడుకుంటున్నప్పుడు బాల్ వేసాడు ఒక పిల్లడు, షారేమో కొట్టాడు బ్యాట్. ఇంటికి రంగానే ఆ పక్కింట్లో ఈ బ్యాట్తో బాల్ కొట్టంగానే ఆ బాల్ అంటే ఆ పక్కింట్లో ఒక అద్దాల కిటికీ వాళ్ళు సుందరంగా తయారు చేసుకున్నటువంటి ఒక అద్దాల కిటికీ ఆ బాల్ తగిలి అద్దం పగిలిపోయింది. పగిలిపోయినప్పుడు వాళ్ళు వచ్చేసి అరిసారు, ఎవరు బాల్ కొట్టిందని. షాలేం కొట్టాడు, షాలేం కొట్టాడు, ఏదో బాల్ వచ్చి తగిలింది అని చెప్పేసారు. వాళ్ళు కోపంగా ఉన్నారు. ఏమనంటే ఏమంటారు అని చెప్పేసి కోపం. షాలేమో నాన్న వచ్చాడు. వచ్చినప్పుడు ఆ పక్కింటి వాళ్ళు హడావుడిగా వచ్చారు. అబ్బాయి ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడమ్మా? బండి ఇంటి ముందు ఆపం కానీ ఏం చేశాడు అబ్బాయి తెలుసా? ఎంతో ముచ్చట పడి మేము ఇంటికి అద్దాన్ని పెట్టించుకుంటే అద్దాన్ని బాగా కొట్టించాడు. దానికి ఎవరు బాధ్యత? ఏది అది డ్యామేజ్ అయితే ఏమవ్వాలి? ఆ డ్యామేజ్ మరి ఎవరు చేస్తారు? అతికేసినా కూడా ఈరోజు చండాలం కనపడుతుంది, మా ఇంటి అందడే బాగుంది, మేము కట్టుకున్న దానికి అని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారం తిట్టారు, అరిశారు. అసలు పిల్లలు పెంచడం జాగ్రత్త లేదు అది అని చెప్పేసి అరిస్తారు. అనగానే ఏమైంది? అతన్ని వచ్చాడు, లోపలికి వచ్చి అసలు ఏది ఆ బ్యాట్ నువ్వు ఎందుకు తీసుకున్నావు చెప్పి అరిశాడు, మందలించాడు. అసలు ఈ బ్యాటే వద్దు, ఈ బ్యాట్ నీకు ఉంటేనే కదా ఈ ఆటలు అని చెప్పి బ్యాట్ తీసేసి అట్ల మీద తీసేసాడు. ఇది జరిగేటువంటి విషయమే కదా, మన కళ్ళ ముందు ఉన్నటువంటిది అట్ల మీద తీసాడు. ఇంకేమేమైంది? ఆట ఆడుకోవడానికి బ్యాట్ ఉంది, బాల్ ఉంటుంది, ఆట ఆడుకోలేము. అదేవిధంగా తెలుస్తుంది. అలానే ఆదాము దగ్గర ఉన్న హక్కు పత్రాన్ని ఎవరు తీసుకున్నారంట? సర్వోన్నతుడు రాజుకు రారాజు అయినటువంటి దేవుడు తీసేసుకున్నాడంట. నేను చెబుతున్నాడా? దేవుని చేతులు ఎదురు తిరిగిపోయాను. ఎక్కడున్నది అది? ఆదాము దగ్గర ఉన్నటువంటిది. నిత్య జీవ సంగ్రహం హక్కు పత్రం విశ్వాసములకు బదులు జ్ఞానం కొరకు ఆదాము వాటిని పోగొట్టుకున్నప్పుడు. దేనికోసం అంట? విశ్వాసములకు బదులు జ్ఞానము కొరకు. దేనికోసం అంట? దేవుని చూసారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనిస్తున్నారా? ఇప్పుడు దేనికోసం అంట? నిత్య జీవమునకై సంగ్రహ హక్కు పత్రము విశ్వాసములకు బదులు జ్ఞానము కొరకు ఆదాము వాటిని పోగొట్టుకున్నప్పుడు అది యజమానుడైన సర్వోన్నతుడైన దేవుని చేతులు ఎదురు తిరిగిపోయింది. ఎటువంటి గొప్ప కార్యం చూశారు? దేవుని అదేవిధంగా చిట్కాయలు తిరుగుతున్నావు బాబు అంటే తిన్నప్పుడు ఆ జ్ఞానం ఆ ఆలోచన తప్పు చేసింది. ఒక కాయ తిను 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 తిను. ఆ కాయ ఏంటనేది తర్వాత విషయం. ఆ కాయ తిను 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 తిను. తినవచ్చా? తిన్నాం. ఇది ఎవరు చేసింది? హృదయం చేసిందా? కాదు, ఆలోచన చేసింది. ఇక్కడ ఆలోచన తప్పై ఉంది. అంటే పడిపోవటానికి బలహీనమైనది మానవ శరీరంలో బ్రెయినే ఉంది.
దేవుని స్తోత్రాలు. ఈ బ్రెయినే డామినేట్ చేస్తుంది. ఇప్పుడే ఆ బ్రెయినే సైన్స్గా సమాజాన్ని డామినేట్ చేస్తుంది. ఆ బ్రెయిన్కి ప్రతిరూపంగా ఉన్నటువంటి ఎవరో స్త్రీ పురుషుడి మీద డామినేట్ ఆదిలోనే మొదలుపెట్టింది. అర్థమైందా? ఇప్పుడు పురుషుడి మీద స్త్రీ ఏది చేసినా చెల్లుబాటు అవుతుందా లేదా? దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఇక్కడ స్త్రీ ఏదంటే అదే జరగాలి. ఆడపిల్లయ్యా చెప్పింది, చట్టం ఉంది, ఏం చేస్తాం? పురుషుడు తగ్గి ఉండాలి. పురుషుడు ఎవరైనా సరే ఆడది చెప్పినట్టు నడవండి, ఆడవాళ్ళు ఏది చెప్తే అది చేయండి. ఇదే చట్టం చెబుతుంది. ఒక పురుషుడే ఉంటాడు అధికారి కూడా. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక సిఐఓ, ఒక ఎస్ఐ గారు, ఒక డిఎస్పీ గారు, ఒక ఎస్పీ గారు ఎవరైనా సరే ఏమవుతుంది? స్త్రీ కంప్లైంట్ ఇచ్చిందయ్యా, మీ భార్య కంప్లైంట్ ఇచ్చింది, ఏం చేయమంటావు? భార్య చెప్పినట్టు వినాలి నువ్వు. భార్య చెప్పినట్టు వినకపోతే మేమేం చేస్తాం? చట్టం ఆమె వైపే ఉంది. ఈ చట్టం ఎవరు రూపొందించింది? ఒక ఆలోచనతోనే రూపొందించింది. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఈ ఆలోచనే ప్రధానంగా ఆ రోజు ఆదాముని డామినేట్ చేసింది, హక్కుపత్రం కోల్పోవడానికి చేసింది. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాని మీద ఆధిపత్యం చేస్తుంది ఆలోచనే. మనిషి శరీరాన్ని డామినేట్ చేస్తుంది అదే ఆలోచన. దేవుని స్తోత్రాలు. ఈ రక్తాన్ని శుద్ధీకరణ చేసేటువంటి హృదయము మరుగున పడిపోతుంది. హృదయానుసారంగా బతకాల్సినటువంటి జీవనము మరుగున పడిపోతుంది. దేవునికి ఒక ఆశ్రయదుర్గంగా ఉండి దేవునికి సింహాసనమైన మానవుని హృదయము మరుగున పడిపోతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవునికి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని పరలోక రాజ్యంలో చూపించబడితే దాన్ని మరుగున పెట్టేస్తుంది. ఆ మరుగున పెట్టినటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి సంగతుల కోసము వీడిని ఎలా బయటికి తీసుకురావాలి, ఈ జీవం కలిగిన విత్తనాన్ని, భూమిలో ఉన్న విత్తనాన్ని ఎలా బయటికి తీసుకురావాలి అని చెప్పేసి దేవుడు ఆ రోజున జనుల మీద అలవాడుచున్నాడు. ఇప్పుడు ఈ వాక్యము భూమిని స్వతంత్రించుకున్నప్పుడు ఏదైతే ప్రకటన 11 చెప్తుందో, జనముల మీద కోపగించినందుకు నీకు కోపం వచ్చును, మృతులను తీర్పు పొందుటకును నీ దాసుడు ప్రవక్తలను శుద్ధి పరిశుద్ధులకును నీ నామమునకు భయపడి వారిని తగిన ఫలములను నిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయవారిని నశింపజేయుటకును సమయము వచ్చుచున్నదని చెప్పిరి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ప్రవక్తలు చెప్పిన విషయాలు, క్రీస్తు రక్షకుడైనటువంటి రక్షణకు సంబంధించినటువంటి విషయాలు, కొద్దివారైతే ఏమేమి ఎవరైతేనేమి, కొద్దివారైనప్పటికీ భూమిని నశింపచేయుటకు సమయము వచ్చిచున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవునికి భూమిని నశింపజేయడానికి సమయం అనేది దేవుడు సమయం ఇవ్వబోతున్నాడు. అదే రాక్షర్ అని చెప్పేసి మనం చెబుతున్నాం. శ్రమల కాలము మహాశ్రమలు. దేవుని స్తోత్రాలు. వాక్యం చెప్తుంది. అర్థమవుతుందా? దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. కీర్తనలో కూడా మరి అదే విషయము. భూమి మీద ఉన్న జనములు ఏలిదువు. ఈ భూమి మీద ఎవరైతే ఉన్న కొద్దివారు దేవునికి అనుకూలంగా ఉన్నవారు, దేవుని హృదయానుసారంగా ఉన్నవారు, దేవుని ఆలోచనలను ఈ భూమి మీద ఎవరైతే కొనసాగించబడతారో వాళ్ళు ఈ భూమి మీద ఏరడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. అది ఇచ్చడానికి దాన్ని సరిచేయడం కోసమే లోకరక్షకుడు యేసుగా భూమి మీదకి వచ్చి ఉన్నాడు. భూమి మీద తాను ఎలా అయితే సాత్వికమైన జీవితం శాంతి స్వరూపుడిగా ఉన్నాడో, నిత్యత్వం కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడో, పునరుద్ధానం కలిగిన జీవనం ఏ విధంగా అయితే మనం ప్రకటింప చేసి ఉన్నాడో, ప్రకటించి ఉన్నాడో, ఆ వెలుగు మనకి కూడా మన మీద కూడా ప్రతిబింబించే విధంగా మనం ఉండాలి అని చెప్పేసి అనేది వాక్యలేఖనం చెప్తుంది. ఆ వాక్యాన్ని మనం కన్నా హృదయంలో విత్తుకుని నీరు కట్టి భరించి మనం కన్నా నడవగలిగినప్పుడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ వెలుగుని మనము కొనసాగించేవారు. అది సరి కాచుకుని ఉన్నది. అది మేమి చేయుచున్నది దేవుని చేతిలో ఉండి అది విమోచన హక్కుల కొరకు కాచుకుని ఉన్నది. ఆయన ఒక విమోచన మార్గమును ఏర్పరిచి ఉన్నాడు. ఆయన ఇదివరకే ఒక మార్గమును ఏర్పరిచింది, మరియు ఏదో ఒక దినమున విమోచకుడు దాన్ని తిరిగి తీసుకున్నాడు. ఇప్పుడు మనము దేన్ని పొందబోచున్నామో మీరు చూచుచున్నారా? ఏం పొందబోతున్నామో చూస్తున్నారా? స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? కీర్తనకారుడు క్రీస్తు కంటే ముందోడే, కానీ ఆయన చెప్తున్నాడు ఏది నీ మార్గం అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్పేశాడు కదా, నీ మార్గము తెలియబడినట్లు. ఏ మార్గం అనేది దేవుడు యేసుక్రీస్తు చూపించిన విషయం అని కూడా చెబుతున్నాడుగా. ఈ ప్రవక్త అదే చెప్తున్నాడు.
రణంగా అదే చదువుతున్నాడు, ఈయన అదే చదువుతున్నాడు, కీర్తనగారుడు అదే చదువుతున్నాడు. మనము సింహాసనంపై కూర్చుండుటను మనము గమనించదము, అది సరి. విమోచన హక్కుల కొరకు కాచుకొని ఉండుట, అదే విమోచన. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. ఆ హక్కుల కొరకు మనం కాచుకొని ఉండటం కొరకు, అది సింహాసనం మీద మనం కూర్చోడానికి. ఏ సింహాసనం మీద? ఆ ప్రభుతో వాగ్దానం చేస్తున్నాడు. ఆ పెండ్లి కుమారుడు వచ్చి ఈ వధువుని వివాహం చేసుకున్నప్పుడు ఆ పెండ్లి కుమారుడితో పాటు ఈ వధువు కూడా సింహాసనం మీద కూర్చుంటుందని ప్రకటించి ఉన్నాడా లేదా? దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. మరి నువ్వు సింహాసనం మీద కూర్చునేవాడువా కాదా? అదేంటి యేసుక్రీస్తులాగా మీరు కూడా అవుతారా? లేదు. భర్తకు ఆ హక్కు వచ్చినప్పుడు భార్యకి అది ఆటోమేటిక్ వస్తుంది కదా. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. ఇప్పుడు వధువు స్థానంలో ఉన్నావు. ఎందుకు వధువు స్థానంలో ఉన్నావు అంటే ఆ రోజు ఆవ పడిపోయింది కాబట్టి నువ్వు ఈ రోజు పవిత్రమైనటువంటి స్థానానికి నువ్వు ఎరిగి ఉన్నావు. ఆ రోజు అవ పడిపోతే నువ్వు లేదు, నాకు లేదు, ఆ అవకాశమే లేదు. కానీ వస్తుంది అవకాశము, ఆ రాజ్యము మనకు వస్తుంది. మనము స్వతంత్రించుకుని ఉన్నాం భూమి మీద, 1000 ఏళ్ల పాలన మనం ఉన్నాం అని ఏ నిరీక్షణ అయితే మాట ఉన్నదో ఆ మాటని నీవు తేటతెల్లంగా అనుకరించి ఉన్నావా లేదా? దానిని అవలంబిస్తున్నావా? ఆ నిరీక్షణ కలిగిన జీవితంలో ఉన్నావా? నువ్వు ఏదైతే దానికోసము నువ్వు బతుకుతున్నావు లేదా అనేది ఒకసారి సరి చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. అప్పుడు భూమి మీద ఫలమిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును. దేవుడు మమ్మల్ని దీవించును. భూ దిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను స్తుతిస్తూ సురించి ఆ నిరీక్షణ కలిగి ఏదైతే మనము ఆ విమోచన పత్రము, ఆ హక్కు పత్రము మనం పొందుకునటం కోసం, ఆ శాంతి యొక్క మార్గం మనం గ్రహించగలగటం కోసం, ఆ నిత్యత్వాన్ని పెరగటం కోసం, ఆ నిరీక్షణలో మనం ఉన్నామా లేదా, దానికోసము మనం విమోచన కలిగినటువంటి స్థానాన్ని మనం పొందుకునటం కోసం మనము ఆ పవిత్రమైనటువంటి ఆలోచనలతో మనం ఉన్నామా, హృదయానుసారంగా ఉన్నామా, ఆలోచనపరమైనటువంటి ఆలోచనలతో బ్రెయిన్ ఏం చెబుతుందో దాన్ని బట్టి పోతున్నామా, హృదయానుసారంగా బతుకుతున్నామా. హృదయ శుద్ధి గల సాత్వికులు అని చెప్పి వాక్యం చెబుతుంది. హృదయ శుద్ధి నీలో ఉందా లేదా? ఆ సాత్వికం నీకు ఉందా లేదా? ఆ సాత్విక కలిగిన వారు భూమిని స్వతంత్రించుకుంటారని వాక్యం చెబుతుంది. ఆ వాక్యమును నేను గ్రహించి ఉన్నావు. అద్భుతం. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. దీన్ని ఇంకా మనం కంటిన్యూషన్ చేసుకోవడానికి కంటిన్యూటీగా వాక్యము మనల్ని శుద్ధిపరుస్తూనే వస్తుంది. మన యొక్క ఆలోచనలు మనం ఏ విధంగా ఉన్నాయని శుద్ధిపరుచుకుంటూనే వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనం ప్రేమించి ఇచ్చిన ఈ వాక్యం బట్టి దేవుని స్తోత్రాలు. అడగండి పరిశుద్ధంగా తండ్రి, ప్రభావం మీకు వందనాలు చూపిస్తుంది.